కాంగ్రెస్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొంది ఆ పార్టీని కొందరు విమర్శిస్తున్నారని హస్తం అధికార ప్రతినిధి ఎన్డి విజయజ్యోతి మండిపడ్డారు. ఏపీలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కడప జిల్లా బద్వేల్ మీడియా సమావేశంలో ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ లో నూతనోత్సాహం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, అనాదిగా ఉన్నటువంటి పార్టీ, తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ వల్లనే మన దేశం సుభిక్షంగా ఇంతవరకు ఉండగలిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది. కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రేపు రాబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను నియోజకవర్గం కానీ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఎవరి ఇండ్లు వాళ్ళు చక్కబెట్టినట్టు ఒక్కొక్కరు ఎవరి నియోజకవర్గం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి తప్పకుండా కేంద్రంలో వచ్చేది